అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కాదు, అది 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారని చెప్పేసి ఏదో రకంగా ఇచ్చారు. దాన్ని నిలబెట్టి మన స్టేట్ కి అనేది ఒక క్యాపిటల్ అనేది తీసుకొచ్చి ప్రపంచంలో చిత్రపటంలో చూపించుకోవడానికి అవకాశం ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు నాశనం అయిపోయిందిగా, చెప్పుకుంటానికి దిక్కు లేదు. అసలు రాష్ట్ర క్యాపిటల్ ఏంటి అనేది చెప్పుకుంటానికి దిక్కు లేకుండా పోయాం. ఒకసారి అవకాశం ఇవ్వండి అని అన్నదానికి మనల్ని నిండా ముంచేసి మనల్ని మట్టిపాలు చేసేసాడు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇన్ని వేల కోట్లు అప్పు తెచ్చి, లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చెప్పుకుంటానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి వచ్చి 2 నెలలు అయింది. అప్పు అయినా సరే ఏదైనా సరే ఇచ్చి రాష్ట్ర క్యాపిటల్ అనేది మనం చెప్పుకుంటానికి అవకాశంగా ఉంది. చేయనప్పుడు అప్పుడు మనం అడగాలి. అప్పు తెచ్చైనా సరే కొన్ని క్యాపిటల్ చేశాడా? ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు వైజాగ్లో, రిషికొండ తవ్వి బారు తవ్వి. మరి అందుకే బాగా బుద్ధి చెప్పారు జనాలు. అంటే అది గవర్నమెంట్ ప్యాలెస్ అంటున్నారు. ఏ ప్యాలెస్ అయినా సరే, గవర్నమెంట్ ప్యాలెస్ అయినా ఆయన ప్యాలెస్ అయినా, ఒక బాత్రూమ్కి ₹1 కోటి ఖర్చు పెట్టాడు ఏసీ కోసం. ఎవడ